ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. He said, "Go away, the girl is not dead but sleep." But they laughed at him. Gospel of Matthew chapter 9 verse 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుణ్ణి బట్టి మనం ఈ రోజున ఎన్నో విషయాల్లో గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తున్నాం. ఆయన కార్యాలు అగమ్య గోచరములు, మనిషి యొక్క ఊహకు అందనివి. ఆయన మన జీవిత గమ్యాలను మార్చగలిగినటువంటి సమర్థుడిగా ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న అనేకులు దేవుని యొక్క కార్యాలను అపహసిస్తూ తప్పుబడుతున్నారు. దేవుడు అద్భుతాలు చేయలేని వాడుగా వారికి ఆయన కనబడుతున్నాడు. ఆయన అత్యధిక శక్తి సంపన్నుడు అని ఎరుగక దేవుని ప్రజలను, దైవ జనులను అపహసిస్తున్నారు. అయితే దేవుని కార్యాలు చూడాలంటే మనము ఆయనకు మన జీవితంలో చోటివ్వాలి, స్థలం ఇవ్వాలి. గజిబిజిగా ఉన్న జీవితాలు మార్చబడాలంటే, గందరగోళముతో నిండిపోయిన కుటుంబాలు కట్టబడాలంటే, చీకటి మయమైపోయినటువంటి అంధకారములో సంతోషమే సమాధానము లేని బ్రతుకులు వెలుగుతో నింపబడాలంటే దేవునికి వారి జీవితంలో చోటివ్వాల్సిందే. అనేకులు వారి లైఫ్లో చాలా రకాల పనులకు చోటిస్తారు, మనుషులకు చోటిస్తారు. వ్యర్థమైన వాటిని వినడానికి, వాటిని చూసి ఆనందించడానికి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తారు. కానీ దేవునికి మాత్రం వారు స్థలం ఇయ్యలేకపోతుంటారు. అవునండి, ఫలానా సమయానికి టీవీలో ఏదైనా ప్రోగ్రాం వస్తుందంటే సమయం చూసుకొని, కుదరకపోయినా కుదిరించుకొని, పనులున్నా ప్రక్కన పెట్టి వాటికి సమయాన్ని ఇచ్చేవారు దేవుని కొరకు కొద్ది నిమిషాలైనా సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవుని వాక్యము వారి హృదయాల్లోకి వెళ్లకుండా అడ్డుగోడలు కడుతున్నారు. కొందరు అవిశ్వాసులు, అన్యులైతే జీవితం నాశనమైపోయినా పర్వాలేదు అంటారు. కానీ యేసయ్యకు మాత్రం వారి గృహాల్లో, వారి హృదయాల్లో చోటివ్వరు. అదేంటంటే, మాకు మా కట్టుబాట్లు ఉన్నాయండి, మాకు మా కులం అడ్డొస్తుందండి, నలుగురు చూస్తే ఏమనుకుంటారండి, మేము ఇలా అయినా అశాంతికరమైన వాతావరణంలో, బాధల్లో, కష్టాల్లో ఉంటాం, కానీ దేవునికి మేము చోటిచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెబుతారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు లేఖన భాగాలను మనం చూస్తే, ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి, నా కుమార్తె చనిపోయింది, వచ్చి రక్షించమని, బ్రతికించమని ఆయన్ని వేడుకున్నాడు. ఆ వ్యక్తి ఒక సాధారణమైన వాడు కాడు. అతను సమాజ మందిరపు అధికారి. అతనికి ఆ ప్రాంతంలో ఎంతో గౌరవం ఉంది, మంచి పలుకుబడి ఉంది. ఆ సమయంలో యేసు ప్రభువును యూదులలో అనేకులు, ముఖ్యంగా ఈ సమాజపు మందిరపు అధికారులు, శాస్త్రులు, సద్దుకైలు తృణీకరిస్తున్నారు. ఆయన్ని వ్యతిరేకించే గుంపులో వారున్నారు. అవేవి పట్టించుకోకుండా ఆ అధికారి యేసయ్య సహాయం కోసం వచ్చాడండి. ఎందుకంటే అతనికి తన యొక్క కూతురు ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. అది అధికారమైన, గౌరవమైన. ఈరోజున నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులే ఎదురైనప్పుడు, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ దేహంలో సమస్యలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రాకుండా ఆగిపోయే వ్యక్తివిగా నీవు ఉంటే, నీవు నీకంటే ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావని అర్థం. ఆ సమాజపు మందిరపు యాయీరు అధికారి ఇంటికొచ్చేసరికి ఆ 12 సంవత్సరాల చిన్న పాప చనిపోయింది. అందరూ కూడా ఇక సాగనంపడానికి రెడీగా ఉన్నారు. వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ అధికారి ఇంటికి వచ్చి చూడగా పిల్లన గ్రోవులు వాయించువారు, గొల్లు చేయువారు జనసమూహముగా కూడి ఏదో ఆర్భాటం చేస్తున్నారు. యేసయ్య లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, దారి లేదు. అప్పుడు ప్రభువు వారితో అంటున్నాడు, నాకు స్థలం ఇయ్యుడి, ఈ చిన్నది మీరనుకున్నట్లు చనిపోలేదు, నిద్రించుచున్నది అని అన్నాడు. ఆ మాట విన్నవారందరూ అపహసించారు. చనిపోలేదా, నిద్రపోయిందా,
పిచ్చిగాని పట్టలేదు కదా ఈయనకు అన్నట్లుగా మాట్లాడుండొచ్చు. కానీ ఆయనకు స్థలమివ్వగానే ఆయన లోపలికి వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. చనిపోయిన ఆ చిన్నదాన్ని తిరిగి సజీవంగా లేపాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ సమస్యతోనైనా బాధపరచబడుతుండొచ్చు. అది ఎంత భయంకరమైనదైనా అయి ఉండొచ్చు. అయితే దేవునికి నీవు స్థలమియ్యగలిగితే, ఈ లోకం వైపు నీవు చూడకుండా నిన్ను నిర్మించిన దేవుని వైపు నీవు చూడగలిగితే, నీ జీవితంలో కూడా నీవు అద్భుతాన్ని నీవు కన్నులారా చూడగలవు. ఎంతమందైనా అపహసించినా సరే వారిని నీవు పట్టించుకోకు. అపహసించిన వారు నీకు ఏ సహాయం చేయలేరు, నీ జీవితాన్ని మార్చలేరు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. కానీ సజీవుడైన యేసయ్య నీ జీవితాన్ని కట్టగలడు, నిన్ను స్వస్థపరచగలడు. కాబట్టి దేవునికి నీలో నీ కుటుంబములో స్థలమివ్వు, నీవు దీవింపబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపజేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించగల ప్రభువా, మీకు స్తోత్రములు. ఉన్నతమైన దేవుడవు ప్రభా, అయా మీరు చేసే కార్యాలు అగమ్య గోచరములని, మనిషి యొక్క ఊహకు అందనివని, మా యొక్క జీవితాలను మా గమ్యాలను మార్చగలిగినటువంటి దేవుడువని, అయా అన్ని విషయాలలో ప్రభువా మమ్మల్ని తండ్రి అధికముగా హెచ్చించే దేవుడువని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచి ఆదరించి అయా ధైర్యపరిచిన మీ అమూల్యమైనటువంటి సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అయా మరి తండ్రి యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడవు ప్రభువా. అవునయ్యా, అయా మిమ్మల్ని నమ్మే బిడ్డలుగా ఉన్నట్లయితే ప్రభా, ఏ కార్యమైనా ఎంతటి సమస్యనైనా మా నుంచి దూరపరిచే దేవుడు అని అయా మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ధైర్యపరిచిన మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ఆ సమస్యను వారి నుంచి దూరపరచండి, సమస్యను గద్దించండి, అద్భుతాన్ని జరిగించండి ప్రభువా. అదేవిధంగా రోగాలతో, రుగ్మతలతో, అయా వ్యాధి బాధలతో బిడ్డలు ఉంటుండగా ప్రభా వారిని మీరు స్వస్థపరచండి. అయా స్వస్థపరిచే దేవుడవు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది. మీరు మా కొరకు కార్చిన రక్తము ద్వారా మా ప్రతి పాపము తొలగించబడుతుంది. అవునయ్యా, నమ్ముచున్నాము తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. బిడ్డలు ఎవరి యొద్దైతే అప్పు చేశారో అప్పు తీర్చబట్టుకు సహాయము దయచేయండి. ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో మరలా అవి పొందుకోవడానికి సహాయము దయచేయండి. అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అదేవిధంగా రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తిసం తీసుకోక ఇంకా ప్రభా లోకములో ఉంటుండగా ప్రభా బిడ్డల హృదయాలను మార్చండి. మీ యొక్క వాక్కు ద్వారా వారిని తండ్రి సరిచేయండి, బలపరచండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి, అద్భుత కార్యాన్ని జరిగించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యొక్క వాక్కు ద్వారా వారిని సరిచేయండి, బలపరచండి. మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభువా దైవజనులకు మీరు తోడుగా ఉండండి, సువార్థికులను బలపరచండి, వారు వెళ్ళే మార్గం అంతటిని సరళము చేయండి, మిషనరీస్ని దీవించండి. వారు చేస్తున్న పరిచయ నూరంతల ప్రతిఫలముతో నింపండి, అనేక ఆత్మలను రక్షించే భాగ్యము దయచేయండి, సంఘాలను విస్తరింపు చేయండి. అనేకులు ప్రభ మీ రక్షణ సువార్తను తెలుసుకొని నిత్య జీవం వైపుకు వారు మరలినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, సురక్షితముగా క్షేమముగా వారి ప్రయాణము జరుగునట్లుగా సహాయం దయచేయండి ప్రభా. జాబ్ నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలకు మంచి జాబ్ను మీరు దయచేయండి. అదేవిధంగా నా ప్రభా భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించండి. మరి తండ్రి డైవర్స్ వరకు వెళ్ళినటువంటి కుటుంబాలను కట్టండి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో కన్నీటితో బిడ్డలు ఉంటుండగా కన్నీటినంతటిని మరి సంతోషముగా మార్చండి ప్రభా. అవమానాలన్నింటినీ కొట్టివేయండి, ఆశీర్వాదకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా.
ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీరే వారిని ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచమని నజరేడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి కాచి కాపాడి మేలులతో కృపతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.